ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ వచ్చే నెల 5కు వాయిదా పడింది. డీడీసీఏలో జైట్లీ అక్రమాలకు పాల్పడ్డాడంటూ కేజ్రీవాల్ కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల్లో నిజం లేదంటూ కేజ్రీవాల్ సహా మరో 5గురిపై 10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు జైట్లీ. పిటిషన్ వేసేందుకు జైట్లీతో పాటు బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కోర్టు వద్దకొచ్చారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ బీజేపీపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ నడుదాం. సురేష్, వీటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఆయన డీడీసీఏకి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి కుంభకోణాలకు తనకు సంబంధం లేదు, ఒక్క రూపాయి ఒక పెన్నీ కూడా తను ఇందులో పూర్తి స్థాయిలో తీసుకునే విషయంలో తాను ముందుకు వెళ్ళలేదు, తను ఎటువంటి పూర్తి స్థాయిలో అవినీతి చేయలేదనే విషయాన్ని స్పష్టంగా చేస్తూ ఇవాళ పటియాలా కోర్టుకు అరుణ్ జైట్లీ హాజరయ్యారు. అరుణ్ జైట్లీతో పాటు ఇవాళ వెంకయ్యనాయుడు కూడా పటియాలా హౌస్ కోర్టుకు ఈ డీడీసీఏ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విషయంలో అరుణ్ జైట్లీకి మద్దతుగా ఆయన డెఫమేషన్ కేసు విషయంపై విచారణలో పాల్గొనేందుకు అరుణ్ జైట్లీ కూడా ఈరోజు పటియాలా హౌస్ కోర్టుకు వచ్చారు. ఇందులో చూసుకుంటే 6 మంది పైన డెఫమేషన్ కి సంబంధించినటువంటి అరుణ్ జైట్లీ కేసు వేయడం జరిగింది. ఇందులో నెక్స్ట్ విచారణను జనవరి 5కు వాయిదా వేసినటువంటి పటియాలా హౌస్ కోర్టు 6గురిలో చూసుకుంటే డెఫమేషన్ లో ఒకటి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు అశుతోష్, సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్, రాఘవ్ చంద్ర, దీపక్ బాజ్పేయి 6గురికి సంబంధించి డెఫమేషన్ ను ఆయన ఫైల్ చేశారు అరుణ్ జైట్లీ. ఈ కేసు విచారణ చేపట్టినటువంటి పటియాలా హౌస్ కోర్టులో ఈరోజు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కేసును విచారణను జనవరి 5కు వాయిదా వేశారు. మరోవైపు ఇటు అరుణ్ జైట్లీతో పాటు అరుణ్ జైట్లీపై కీర్తి ఆజాద్ తో పాటు ఇటు కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ఆరోపణలు చేస్తుంది. డీడీసీఏలో జరిగినటువంటి స్కామ్ విషయంపైన ఇటు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీని హాజరుపరిచి దీనిపై చర్చించేందుకు కూడా రేపు సన్నాహాలు చేస్తున్నట్టుగా ఢిల్లీ ప్రభుత్వం నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. మరోవైపు బీజేపీ చేసినటువంటి ఈ డీడీసీఏ స్కామ్ విషయంపైన కాంగ్రెస్ పార్టీ కూడా గలమెత్తుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో గలమెత్తి ముందుకు సాక్ష్యాధారాలు సేకరించే విషయంలో నెక్స్ట్ జనవరి 5కు పూర్తి స్థాయిలో పటియాలా హౌస్ కోర్టులో వాదనలు వినిపించేందుకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. బీజేపీ పార్టీ పైన ఇప్పటి వరకు అవినీతి మరకలు ప్రస్తుతం నరేంద్ర మోడీ సర్కార్కు లేనప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి డీడీసీఏ స్కామ్ విషయం పైన అరవింద్ కేజ్రీవాల్, కీర్తి ఆజాద్ సాక్ష్యాధారాలతో బయటపెట్టడం కారణంగా డెఫమేషన్ కేసుకు అరుణ్ జైట్లీ సిద్ధమయ్యారు. ఈ రోజు కోర్టు విచారణ చేసిన తర్వాత జనవరి 5కు కేసు వాయిదా వేశారు. రైట్ సురేష్. पटियाला हाउस कोर्ट में अभी पहले उनकी कंप्लेंट रजिस्टर होगी, रजिस्टर होने के बाद पहले उनका एविडेंस होगा, उनके एविडेंस के बाद कोर्ट देखेगी कि समन इशू करने या नहीं करने। जब समन इशू होंगे उसके बाद ही जो दूसरी पार्टी है जो उनको मुलजिम बनाया है वो पेश हो सकते हैं, और उससे पहले मुलजिम ने जिसको भी उन्होंने पार्टी बनाया है